స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఎంప్లాయ్ సాలరీ స్టేట్మెంట్ లో ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ అనేది ఉంది. ఈ సాలరీస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాము. ఈ రోజు క్లాస్ లో వచ్చేసరికి ఇక్కడ ఎంప్లాయ్ సాలరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక్కొక్క ఎంప్లాయ్కి ఒక్కొక్క రకమైన సాలరీ అనేది ఉంది. ఈ సాలరీస్ ప్రకారము ఇక్కడ ఒక 3 కండిషన్స్ అనేది చెప్పడం జరిగింది. ఈ 20,000 బిలో అనేది ఎంతమంది ఎంప్లాయీస్ కి వచ్చింది, 20,001 నుంచి 50,000 వరకు ఎంతమందికి వచ్చింది, నెక్స్ట్ 50,000 అబోవ్ ఎంతమందికి వచ్చింది అన్నది మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసి చెప్పాలి. ఇక్కడ శాలరీ ఎంతమంది ఉన్నదని చెప్పడానికి మనం కౌంట్ అనేది చెప్తాము. కౌంట్ అంటే ఇక్కడ అన్ని అంటే ఇక్కడ ఇచ్చిన శాలరీ మొత్తం ఎంతమంది ఉన్నారో చెప్తుంది. కానీ ఇక్కడ మనం కండిషన్ ఏం చెప్పాము, 20,000 బిలో ఎంతమందికి వచ్చింది అన్నది చెప్పాలి. అలాంటప్పుడు మనము కౌంట్ ఇఫ్ అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఈ కౌంట్ ఇఫ్ అనేది ఎలా చేయాలంటే ఈక్వల్ కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ ఇచ్చిన ఎంప్లాయ్ సాలరీస్ అందరి ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని కామా డబల్ కొటేషన్స్ లో మనం ఇచ్చిన కండిషన్ అనేది రాయాలి. ఇక్కడ ఇచ్చిన కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 20,000 బిలో ఎంతమంది ఉన్నా చెప్పాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 మళ్ళీ డబుల్ కొటేషన్స్ ఎండ్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి, ఎంటర్ చేయాలి. 20,000 బిలో 4 మెంబర్స్ కి ఉంది సాలరీ అనేది. నెక్స్ట్ 20,001 నుంచి 50,000 వరకు ఎంత మందికి ఉందో చెప్పాలి. ఈక్వల్ కౌంట్ ఇఫ్ ఎంప్లాయ్ సాలరీ సెలెక్షన్ చేసుకోవాలి. కామా డబల్ కొటేషన్స్ ఇక్కడ కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50,000 డబుల్ కొటేషన్స్ ఎండ్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి, ఎంటర్ చేయాలి. 18 మెంబర్స్ వచ్చారు. నెక్స్ట్ కౌంట్ ఇఫ్ అంటే 50,000 అబోవ్ ఎంతమంది గురించి క్యాల్కులేట్ చేయాలి. కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ సాలరీ సెలెక్షన్ కామా డబుల్ కొటేషన్స్ లో ఇక్కడ కండిషన్ 50,000 అబోవ్ కాబట్టి గ్రేటర్ దాన్ 50,000 డబుల్ కొటేషన్స్ ఎండ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి ఇక్కడ మనం తీసుకున్న ఎంప్లాయీస్ 20 మెంబర్స్ తీసుకున్నాము. ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ లో కూడా 20 మెంబర్స్ రావాలి అప్పుడు. కానీ ఇక్కడ చూడండి 18 + 2 20 + 24 మెంబర్స్ వచ్చారు. అంటే మనం చేసిన క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ రాంగ్ వచ్చింది. ఆ రాంగ్ ఏంటో చూద్దాము. ఇక్కడ నేను 20,001 నుంచి 50 దాకా తీసుకోవాలంటే ఇక్కడ నేను ఇచ్చిన కండిషన్ ఏంటి, లెస్ దాన్ టు 50,000 తీసుకున్నా. అంటే ఇక్కడ ఈ 20,000 కూడా తీసుకుంది అనమాట కౌంటింగ్ లోకి. అప్పుడు మనం ఈ 20,000 ని లెస్ చేయాలి. అప్పుడు మైనస్ ఇది ఆల్రెడీ 20,000 చేసింది కాబట్టి ఆ సెల్ మీద క్లిక్ చేసేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు చూడండి 14 + 4 18 + 2 20 ఈ విధంగా సరిపోతుంది. అంటే ఇక్కడ మనకి 20,000 50,000 బిలో అంటే ఈ 20,000 కూడా కౌంటింగ్ లోకి తీసుకుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఇది లెస్ చేసుకుంటే గనక కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ మనము ఈ కండిషన్ 3 కండిషన్స్ 3 టైమ్స్ చేసాము. ఇదొకసారి ఈ విధంగా. ఇలా కాకుండా ఒక్కటే స్టెప్ లో చేయడానికి ఇంకొక ఫార్ములా యూజ్ చేయొచ్చు. అదేంటంటే మనం ఫ్రీక్వెన్సీ అంటాము. ఇక్కడ చూడండి ఇక్కడ 3 కండిషన్స్ కి ఇట్లా 3 బాక్సెస్ తీసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న నేను బోర్డర్స్ వేసి చూపిస్తున్నాను. ఈ 3 బాక్సెస్ ఇలా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ మనము ఇక్కడ ఏమేమి తీసుకున్నామో ఆ బౌండరీస్ అనేది నోట్ చేసుకోవాలి. ఇక్కడ మనం యూజ్ చేసిన ఏంటి 20,000 50,000 అనేది యూజ్ చేసాము. అవి పక్కన ఈ విధంగా రాసుకోవాలి. 20,000
50,000. ఈ 3 బాక్సెస్ ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ శాలరీ సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ కామా ఇక్కడ బౌండరీలెస్ ఏదైతే తీసుకున్నామో వాటిని ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా చూడండి సింగిల్ స్టెప్ లో వచ్చేస్తుంది అనమాట. చూడండి సేమ్ ఆన్సర్ దీనికి 20,000 బిలో ఎంతమంది 20,001 నుంచి 50,000 ఎంతమంది వచ్చారు, ఇక్కడ 50,000 అబోవ్ ఎంతమంది, సేమ్ ఇదేందో ఒక్క స్టెప్ లో అయిపోతుంది. ఈ విధంగా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్రీక్వెన్సీ ఫార్ములా యూజ్ చేసుకొని. ఇక్కడ మీరు కండిషన్స్ ఏవైనా సరే డిఫరెంట్ కండిషన్స్ యూజ్ చేసుకోవచ్చు మీకు ఇచ్చిన కండిషన్ ప్రకారము. ఫార్ములా అయితే సేమ్ కౌంట్ ఇఫ్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు, ఇంకా ఫార్ములా అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ క్లాస్ కనుక మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.